నమస్కారం. నా పేరు బిఎస్ సుధీర్. నేను 8వ వార్డు కౌన్సిలర్గా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్నాను. గతంలో మా అమ్మ ఇక్కడ కౌన్సిలర్గా ఇదే వార్డు 8వ వార్డు నుంచి కౌన్సిలర్గా పనిచేసింది. మా అమ్మకు తోడుగా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేకుండే. ఓపెన్ డ్రైనేజ్ వల్ల పందులు, ఈగలు చాలా సమస్యలు ఉండే. దానివల్ల ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం 100% మా వార్డులో కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే. అసలు ఒక్కో బిందె నీళ్ళు దొరకాలంటే కూడా కష్టం ఉండే. దాని తర్వాత ఆ నీళ్లు కూడా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి. ఆ పనిలో కూడా మా 100% నీళ్ళ విషయంలో కూడా క్లియర్ అయింది. తర్వాత స్ట్రీట్ లైట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసినాం. అక్కడ ఆర్టిస్ట్ కాలనీలో పార్క్, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేవి వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే ఒక పెద్ద హైమాస్ ఫ్లాట్ కూడా ఏర్పాటు చేసినాం. 2 ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకా రోడ్స్ ఒకటి పెండింగ్ ఉండే. ఆ రోడ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, శాంక్షన్స్ అయిపోయినాయి. అన్ని రోడ్స్ రెడీ టు వర్క్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి. పనులన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకేం పనులు అయితే ఈ రోడ్స్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయినట్టే ఉంది. అయితే నేను వార్డు ప్రజలకు కోరుకునేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత 6 సంవత్సరాల నుంచి మా టైం వెచ్చించి వార్డు సమస్యల మీద పోరాడుతూ వార్డుకు కావాల్సినటువంటి అన్ని నిధులు తీసుకురాగలిగినాను. దాదాపు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. మరొకసారి నాకు అవకాశం ఇస్తే పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాను. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో ప్రతి అవసరాలలో నేను ఉంటున్నాను. కాబట్టి మరొక అవకాశం ఇస్తే ఇంకా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా మంచి అభివృద్ధి చేస్తాను తెలియజేసుకుంటూ, నా బ్యాట్ గుర్తుపై ఓటేసి ఈ 8వ వార్డు కౌన్సిలర్ గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు నెస్వేలో పనిచేసిన, ఇప్పుడు అన్ని ఇచ్చిపెట్టి అన్న కోసం బీఆర్ఎస్లకు అన్నీ చెప్పి అందరం కలిసి పోతే ఇలా ఎన్ని రోజులు సతాయించి లాస్ట్ మూమెంట్ దాకా సతాయించి టికెట్ ఇవ్వకుండా వేసిరు. కావాలని సతాయించుకుని లాస్ట్కి మా కన్నీళ్ళతో పంపించారు. అయినా కానీ మేము ధైర్యం ఇచ్చిపెట్టకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డాము. బ్యాట్ గుర్తు కొట్టేసినాము. కాలనీలో అన్న చేసిన పనులకు అందరికీ మంచి పేరు ఉంది అన్న. కాబట్టి మేము ఇవాళ ఇంత బాధ్యత బయట తిరగలుగుతున్నాము. ఈసారి ఓటు అందరూ బ్యాట్ గుర్తు కేసి గెలిపించాలని అందరితో కోరుకుంటున్నాను. ప్రతి వాళ్ళ, ప్రతి గల్లీలో, ప్రతి అమ్మచ్చి నుంచి చిన్నపిల్లల దాకా అన్నకే ఓటేసారి చెప్తారు. అది ఏమవుతుందో దేవుడి నిర్ణయం. మేము కష్టపడుతున్నాం. 100% గెలుస్తామని చెప్పి ఒక నమ్మకం అయితే మాకు ఉంది. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు, మాకు లైట్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, నీళ్ళ సమస్య ఉంటుండే. పొద్దుగాలే ఉరుకుతున్నాయి బిందెలు తీసుకుని నీళ్ళకు. స్కూల్కి పోకుండా బిందెలు తీసుకుని నీళ్ళకు పోయిన రోజులు ఉన్నాయి. సో స్కూల్కి లేట్ అయితే సాగు చెప్తున్నాయి, ఏమైనా లేట్ అవుతుందంటే సార్ నీళ్ళు లేకుండా సార్ ట్యాంక్ వచ్చేదాకా ఆగినామని చెప్పి ఇప్పుడు ఆ ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయినాయి. ఇంట్లో కూర్చుంటే నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లో పొద్దుగాలు వేసి కలిసి ఎంత స్నానం చేసుకుని అంత స్నానం ఎంత ఏం చేయాలనుకున్నా నీళ్ళు అంతగానం చేసిండు. రోడ్లు వేసిండు, అన్నీ వేసిండు. అందరికీ ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి బ్యాట్ గుర్తు కేసి గెలిపియండి. ఇంతకుముందు కూడా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచినాము, అన్ని పనులు చేయించినాము. ఈసారి కూడా ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తామని చెప్పి ఒక హోప్ అయితే ఉంది. గెలిచిన తర్వాత అన్ని పనులు చేస్తామని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. 100% కొట్లాడి మీకోసం ఏం పనులు కావాలంటే ప్రతి ఒక్కరు ఏ పని చెప్పాలి 100% చేస్తామని చెప్పి కోరుకుంటూ బ్యాట్ గుర్తు కొట్టేసి గెలిపానని చెప్పి కోరుకుంటున్నాను. 8వ వార్డు ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈ 8వ వార్డు అంటే ఆర్టీసీ కాలనీ, తర్వాత చుట్టుపక్కల కొన్ని కాలనీలు ఉన్నాయి. మరి గతంలో సుధీర్ గారు మరి ఎన్నో మంచి పనులు చేశాడు. అంటే 8వ వార్డే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో చాలా పనులు చేశాడు. మరి లైట్లని, తర్వాత రోడ్లని కాకుండా సొంత పనులు ఉడకంగా ఆయన చేయడానికి ముందుకు వచ్చిండు. మరి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఇండిపెండెంట్ కానీ, లేకపోతే ఒక పార్టీ పరంగా కానీ ఏదైనా సరే ఆయనకు తప్పకుండా మనం గెలుచుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఆయనని ఈ పార్టీ వ్యక్తి అని, లేకపోతే ఈయన నాకు ఓట్లు గతంలో వేయలేదని కానీ కాకుండా ఆయన స్వతహా పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి మన సుధీర్ అన్న. అందుకొరకు సుధీర్ అన్న మర్చిపోవద్దు. సుధీర్ అన్న తప్పకుండా అధిక మెజార్టీతో గెలిపించాలి. గెలుస్తాడు, కాకపోతే అధిక మెజార్టీ కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ కాలనీ వాసులకు
తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కొత్తగా ఏదైతే కలిసిందో వార్డు 8వ వార్డు ఆ వార్డు మెంబర్ల గుడకంగా వార్డు కుటుంబాల గుడకంగా నేను మనవి చేస్తున్నా. మరి మీరు తప్పకుండా సుధీర్ అన్నకు ఓటేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో గెలిపించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోయినసారి సుధీరన్నకు వార్డు కొంచెం కొత్తగా ఆ టైంలోనే చాలా కష్టపడ్డారు, యువత సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మంచితనం ఏందో అందరికీ తెలుసు జనాలకు. ఈ వార్డు కాకుండా పక్కన వార్డు వాళ్ళ గిట లాభీదారులే ఉన్నోళ్ళు, వాళ్ళు గిట మన కోసం కష్టపడుతున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ గిట మనకు ఓటేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఏమున్నా ప్రతి ఒక్కరూ ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి ఏం ఆపద వచ్చినా ప్రతి 24/7 ఆయన అందుబాటులో ఉంటుండే. మేము ఏమైనా మాకు కాల్ చేసినా ఎవరు కాల్ చేసినా ఎవరున్నా టైంకి రెస్పాండ్ అవుతుండే. నా వరకు నేను పక్కన వాడు, నా వరకు నాకు గిట చాలా ఆయన రుణం తీర్చుకోవాలి నేను గిట కష్టపడి. అదే ఏమున్నా ఆయన కోసం 7 కన్నా పోతాం, 7 వరకన్నా చేస్తాం.